వెల్కమ్ టు యోయో టీవీ ఎలక్షన్ స్పెషల్. టీడీపీకి ముఖ్యంగా నందమూరి కుటుంబానికి గట్టి పట్టున్న నియోజకవర్గం హిందూపురం. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీనే విజయం సాధిస్తూ వస్తుంది. నందమూరి తారక రామారావు, ఆ తర్వాత హరికృష్ణ ప్రాతినిధ్యం వహించిన ఇక్కడి నుంచి ప్రస్తుతం సినీ నటుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వియ్యంకుడు అయిన బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. తమ కంచుకోటలో మరోసారి పట్టు నిలుపుకోవాలని టీడీపీ భావిస్తుండగా ఈసారి ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ చూస్తుంది. దీంతో ఇక్కడ రసవత్తర పోరుకి రంగం సిద్ధమవుతోంది. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. దాదాపు 2,20,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో బీసీ, మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. మిగిలిన వారు నిర్ణయాత్మక శక్తిలోనే ఉన్నారు. ఇక టీడీపీ ఆవిర్భావం ముందు వరకు ఇక్కడ కాంగ్రెస్ దే హవా. కానీ టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూపూర్లో టీడీపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా హిందూపూర్లో మాత్రం పసుపు జెండానే ఎగురుతుంది. 1983లో రంగనాయకుల దగ్గర నుంచి ఆ తర్వాత ఎన్టీఆర్, నేటి బాలయ్య వరకు టీడీపీ అభ్యర్థులు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. మొదటి నుంచి కూడా టీడీపీకి ఇక్కడ బలమైన కేడర్ ఉంది. అయితే ఇక్కడ తమ బలం పుంజుకోవడానికి వైసీపీ పక్కా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా సాగబోతోంది. తమ కుటుంబానికి గట్టి పట్టున్న హిందూపూర్లో 2014 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు బాలకృష్ణ. మరోసారి గెలుపొంది తమ పట్టు నిరూపించుకోవాలని ఆయన చూస్తున్నారు. దీనికోసం ఇటీవల సెగ్మెంట్ లో ఎక్కువగా పర్యటిస్తున్నారు. అయితే హిందూపూర్లో బాలయ్యను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నవీన్ నిశ్చల్ని కాదని కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకొస్తోంది. దీంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారనుంది. హిందూపూర్ నియోజకవర్గంలో హిందూపూర్ తో పాటు చిలమతూరు, లేపాక్షి మండలాలు ఇందులో ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని కీలకమైన ఈ సెగ్మెంట్ లో పాగా వేయాలని అధికార, విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో బాలయ్య 16,000 ఓట్లు పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఈసారి ఆధిక్యత మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. అయితే వైసీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ ప్రధానంగా ఉన్న మైనార్టీలను ఆకర్షించడానికి ప్రయత్నాలను ఎప్పుడో ప్రారంభించింది. మరోవైపు బాలకృష్ణ అందుబాటులో ఉండరన్న విషయాన్ని హైలైట్ చేస్తోంది. అయితే తాను అందుబాటులోనే ఉంటానని చెప్పడానికి బాలయ్య గతంలో పల్లెనిద్ర, గ్రామాల్లో పర్యటన వంటివి చేశారు. అయితే ఆయన పిఎల వ్యవహారం విమర్శలకు తావివ్వడంతో ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోంది. మరోవైపు చేసిన అభివృద్ధిని చూపించి గెలుపొందాలని టీడీపీ ప్రచారంలో వేగం పెంచింది. హిందూపూర్ బరిలో టీడీపీ తరఫున బాలయ్య బరిలో దిగుతుండగా వైసీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నవీన్ నిశ్చల్ని కాదని షేక్ మహమ్మద్ ఇక్బాల్ కి జగన్ టికెట్ కేటాయించారు. ఇక్కడ జనసేన కూటమి, బీజేపీ కూడా అభ్యర్థులను బరిలో దించాయి. అయితే పోటీ మాత్రం వైసీపీ, టీడీపీల మధ్యనే నెలకొనబోతోంది. సెగ్మెంట్ లో తాను అందుబాటులో లేకున్నా పనులు బాగానే జరిగాయని ఎమ్మెల్యే బాలకృష్ణ భావిస్తున్నారు. అవే తనని గెలిపిస్తాయని నమ్ముతున్నారు. మరోవైపు బాలయ్య వైఫల్యాలే తమను గెలిపిస్తాయని వైసీపీ అంటుంది. ఎలాగైనా బాలకృష్ణని ఓడించాలని చూస్తున్న వైసీపీ మెజార్టీ ఓటు బ్యాంకు ఉన్న మైనార్టీలను దగ్గర చేసుకునేందుకు పక్కా స్కెచ్ వేసింది. గతంలో ఇన్ఛార్జిగా వైసీపీ బాధ్యతలు చూసిన నవీన్ నిశ్చల్ కు చెక్ పెట్టి ముస్లిం అభ్యర్థిని బరిలో నిలిపింది. దీంతో బాలయ్య, షేక్ మహమ్మద్ ఇక్బాల్ మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయమని చెప్పవచ్చు. మరోవైపు మైనార్టీల మద్దతు ఏకపక్షంగా వైసీపీ అభ్యర్థి వైపు నిలుస్తుందా అనేది కూడా ఇక్కడ ఫలితాలపై ప్రభావం చూపనుంది. అలాగే టికెట్ ఆశించి భంగపడ్డ నవీన్ నిశ్చల్ ఏ మేరకు సహకరిస్తారనేది వైసీపీ విజయావకాశాలను దెబ్బకొట్టే వీలుంది. హిందూపూర్లో ఈసారి రసవత్తర పోరు జరగడం ఖాయంగా తెలుస్తుంది. టీడీపీ అభ్యర్థిగా బాలయ్య, వైసీపీ అభ్యర్థిగా షేక్ మహమ్మద్ ఇక్బాల్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు జనసేన, కాంగ్రెస్, బీజేపీ కూడా అభ్యర్థులను నిలబెట్టినా పెద్దగా పోటీ ఇచ్చే అవకాశం మాత్రం కనిపించడం లేదు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.